తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారి అవివేకం వల్ల ఇద్దరు యువకులు గణపతి అజయ్ ఇక్కడ జరిగినటువంటి విన్యాసాల్లో ఇద్దరు తమ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. భారత మాత మహాహారతి అనే కార్యక్రమంలో కిషన్ రెడ్డి గారు ఎన్నుకొండి నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందస్తుగా ఫైర్ సిబ్బంది వాళ్ళది ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా వాళ్ళు నిర్వహించడం వల్ల అక్కడ టపాసులు పేలి ఇద్దరు యువకులు, ఒక ఆయన అయితే 48 గంటల తర్వాత దొరికిండు, ఇంకో మనిషి అక్కడికక్కడనే మరణించిండు. ఈ చనిపోయిన అబ్బాయి బాబును దాచిపెట్టి బలవంతంగా వాళ్ళ కుటుంబ సభ్యులు చూపెట్టకుండా అజయ్ అనే అబ్బాయిని గాంధీ హాస్పిటల్కు శివ పరీక్ష కాడికి వాళ్ళని తీసుకుపోవడం జరిగింది. ఈరోజు ఏదైతే పుష్ప థియేటర్లో అల్లు అర్జున్ రాక వల్ల వాళ్ళు సరి అయిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోకుండా పర్మిషన్ లేకుండా రావడం వల్ల అక్కడ ఒక మహిళ చచ్చిపోయింది. ఇయాటి కూడా బాబు సీరియస్ ఉన్నారు. దాని మీద పోలీసులు వెంటనే కేసు బుక్ చేసిండ్రు. అంతేకాకుండా సివి ఆనంద్ గారి దగ్గరుండి ఒక సురభి నాటకం వేయించిండ్రు పోలీసులతోని. వేపించి అసలు ఎట్లా ప్రాణం ట్రై చేసిండ్రు, పోతులతో వీళ్ళు ఎట్లా కాపాడిండ్రు అంతా కూడా ఒక సీన్ కన్స్ట్రక్షన్ అనేది జరిగింది అక్కడ. కానీ ఇక్కడ ఆయన కేంద్ర మంత్రి అయితే ఇక్కడ ప్రోగ్రామ్ జరిగినప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ కు ఇన్వైట్ చేయాల్సిన అవసరం ఉంది కదా, వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా, పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి ఈరోజు పోలీసులు ఇంతవరకు కూడా దీని మీద కేసు ఫైల్ చేయలేదు. కాబట్టి ఈరోజు నేను నేషనల్ ఎన్హెచ్ఆర్సీకి ఈయన మీద కూడా అల్లు అర్జున్ మీద కూడా అప్పుడు ఎన్హెచ్ఆర్సీ ఫస్ట్ కేసు నేను వేసిన తర్వాతనే కేసు బిల్డప్ అయింది. ఈ రోజు ఈయన మీద కేసు పెట్టేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను నేషనల్ ఎన్హెచ్ఆర్సీకి నేను ఫిర్యాదు చేసిన. ది ఆర్గనైజర్స్ ఆఫ్ ద షో ఫైర్ క్రాకర్ షో విచ్ వాజ్ పార్ట్ ఆఫ్ ది భారత మాత మహాహారతి ఈవెంట్ ఆన్ హుస్సేన్ సాగర్ వేర్ యూనియన్ మినిస్టర్ G. Kishan Reddy was chief guest, did not seek permission for the firework display. A massive fire engulfed a boat and jetty on Sunday, January 2025 night during the event, and 6 people sustained injuries in the accident, and one of them is stated to be critical with 100% superficial burns. One person is reported missing. Organizers did not inform the fire or police departments about the firecracker show. Fire safety team and equipment are kept on standby during such events. In this case, the fire safety arrangements were made as there was no information. It took a long time for the teams to reach the boat and the floating jetty. The body of Ajay, who went missing in a boat accident during the Maharati program for Mother India, was named Ganapati, who found in Tangband floating. The body of Ajay, who was missing in the boat accident during the Maharati, found in Tangband. DRF and NTRF personnel searched in Hussain Sagar for 45 hours and recovered Ajay's body. A person named Ganapati, who was already seriously injured, was dead. The police took Ajay's dead body to Gandhi Hospital without showing it to the family members. Hence, I request Honorable Commission to probe and issue directions to Hyderabad Police Commissioner C.V. Anand to register case on Union Minister G. Kishan Reddy as done on Allu Arjun stampede case in Sandhya Theatre. The police who arrested Allu Arjun in Sandhya Theatre incident did not file a case on Kishan Reddy program, making him responsible for the 2 deaths. కాబట్టి ఈరోజు కేవలము ఈయన ఒక కిషన్ రెడ్డి యొక్క అవివేకం వల్ల, కిషన్ రెడ్డి యొక్క అత్యుత్సాహం వల్ల ఈరోజు రెండు నిండు ప్రాణాలు పోయినాయి. కాబట్టి ఈరోజు ఎవరు మాట్లాడతలేరు, ఎక్కడ కూడా గొంతులు వినబడతలేవు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని వెంటనే దీని మీద కూడా ఇప్పుడు ఒక పుష్ప సినిమా గురించి 3 గంటల సేపు చర్చ జరిపాడు. అక్బరుద్దీన్ అడిగిండు, ఈయన రేవంత్ రెడ్డి దాని మీద పెద్ద స్పీచే ఇచ్చిండు, పెద్ద డిబేటే జరిగింది. కాబట్టి ఈరోజు అంతకంటే సీరియస్ ఇష్యూ ఇది. కాబట్టి దీని మీద వెంటనే రేవంత్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టాలి, రేవంత్ రెడ్డి గారే మాట్లాడాలి, రేవంత్ రెడ్డి గారే హోంమంత్రి పవర్స్ ఆయన దగ్గరే ఉన్నాయి. కాబట్టి
వెంటనే ప్రభుత్వాన్ని మన పోలీస్ అధికారులను ఆదేశించి కేసు ఫైల్ చేయాలి. సిబి ఆనంద్ గారు వెంటనే దీనిపైన కూడా ఒక సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా దీనిపైన ఒక సురభి నాటకం కూడా మీరు ఖచ్చితంగా చేపిస్తారనుకుంటున్నా. ఎందుకంటే మీరు బీబీఐపీ కల్చర్లో పోతారో ఈ కేసులో కూడా, లేకుంటే ఖచ్చితంగా మీరు న్యాయం వైపు నిలబడతారో. సివి ఆనంద్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా మీరు వెంటనే స్పందించాలి. మీ స్పందన కోసం తెలంగాణ ప్రయాణికమే కాకుండా భారతదేశ ప్రధానికమంతా మీ సిన్సియారిటీ వైపు చూస్తూ ఉంది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.